పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు టిఆర్ఎస్ రాష్ట్ర వేదిక మీద ఉన్న ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, పెద్దలు వేదిక మీద ఉన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ రాష్ట్ర మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్ గారు, వేదిక మీద ఉన్న మంత్రులు దామోదర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ లక్ష్మారెడ్డి గారు, రెడ్డి గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే అంజయ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు దామోదర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గారు, మంత్రి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఎందుకంటే చాలా సంతోషం. ఒక నిమిషం లొల్లి పెట్టట ఒక ఎందుకంటే మరి ఒక నిమిషం లొల్లి పెట్టట ఒక నిమిషం మరి ఇన్ని దినాలు ఒక పార్టీలో పనిచేసి ఏమి చేయలేకపోయినా ప్రజలకు అనేది ఒక బాధనాలు ఉండేది. ఒక పార్టీలో పనిచేసి ఏమి చేయలేకపోయినా కేసీఆర్ అనేది ఒక బాధ మట్టం ఉండేది. రాష్ట్రానికి ఈరోజు చేస్తున్న పనులను చూసి కేసీఆర్ ఎలక్షన్ చెప్పింది మెజార్టీకి 1,00,000 ఓట్లు, 1,20,000 ఓట్ల మెజార్టీ పనులను చూసి అందరూ కూడా ఎలక్షన్ చేయడం జరిగింది. ఏమి మెజార్టీ అది 1,00,000 ఓట్లు, 1,20,000 ఓట్ల మెజార్టీ. కడపకు ప్రజలు అందరూ కూడా వన్ సైడ్ ఒక్క మహిళ కూడా మనకు ఓటే గమనించాలి. మీరు అందరూ కూడా వాస్తవం కూడా ప్రతి కడపకు నీళ్లు తొంగే నది నీళ్లు ఇలా ఒక్క మహిళ కూడా మనకు ఓటే చరిత్రలో మనం గమనించాలి. మీరు అందరూ కూడా నీళ్లు తొంగిపోతుంటే మళ్ళీ నీళ్లు మళ్ళీ పోరేస్తుంటే చరిత్రలో మనం ఎన్నడూ చేయలే కాంగ్రెస్ వాళ్ళం. జీవితకాలం మనుషులంతకాలం ఎండిపోతుండే మళ్ళీ 6 నెలలు కానీ ఆ పరిస్థితి నీళ్ళు వచ్చేది జీవితకాలం మామూలు విషయం కాదు. మనిషి ఉన్నంత కాలం అబ్బాయి ఎట్లా అనుకున్నారు అది దేవుని కనుక నీళ్ళు వచ్చేది నిజంగా కూడా మామూలు విషయం కాదు. అది అబ్బాయి ఎట్లా అనుకున్నారేంటి మన ఓట్లు మనం ఏం చేసినా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంతసేపు రూపాయి బియ్యం ఇచ్చినమా కాదు అది 200 పింఛన్ ఇచ్చినమా ఎందుకు వేస్తారండి మన ఓట్లు మనం ఏం చేసినా పూటిస్తే మళ్ళీ పుట్టకు అవసరం ఇవన్నీ ఎంతసేపు పర్మనెంట్ స్కీమ్లు ఏమి ఇచ్చినా 200 పింఛన్ ఇలా ఒక్క మహిళ వేసింది అంటే మనకు వృద్ధ మహిళలు మనకు ఒక్క ఓటు వేసిందా అడుగుండి పోయి పర్మనెంట్ స్కీమ్ దండం పెట్టుకొని పెట్టుకొస్తుంటే ఒక్క మహిళ వేసింది అంటే మనకు వృద్ధ మహిళలు మనకు ఒక్క ఓటు వేసిందా అడుగుండి పోయి బిడ్డ నేను గుడి ముంగల గుళ్ళే దండం పెట్టుకొని పెట్టుకొస్తుంటే ఆ పెద్ద 2,000 పింఛన్ చేస్తాను బిడ్డ నా పెద్ద కొట్టే ఆ మహిళల్లో ఓపెన్ గా చైతన్యం ఉందో నా పెద్ద కొడుకు కేసీఆర్ చేస్తాను 200 పింఛన్ చేస్తే వాళ్ళు ఎంత సుఖంగా బతకగలిగారు. ఆ మహిళల్లో కాదు ఎంత చైతన్యం ఒక్కటి కాదు. ఎన్నడైనా మనము పెళ్లి చేసుకుంటే బీదవాళ్ళకి 10 పైసలు ఇచ్చిన పాపాన పోకపోతే 5 ఏళ్ళ సంది మరి ఎలా అట్లా 1,00,000 రూపాయలు షాదీ ముబారక్ అయినా మనం పెళ్లి చేసుకుంటే బీదవానికి 10 పైసలు ఇచ్చిన పాపాన పోకపోతే చెప్పండి ఓట్లు మరి ఎలా 1,00,000 రూపాయలు షాదీ ముబారక్ కాదు కళ్యాణ లక్ష్మి ఇది చరిత్ర మనకి ఎందుకు చేస్తారు చెప్పండి ఓట్లు. దేశమంతా కూడా నిజంగా ఇవాళ మోడీ గారు కూడా 2,000 వేస్తా ఉన్నాడు చూడండి మీరు అందరూ కూడా ఇది చరిత్రాత్మక నిర్ణయం. దేశమంతా కూడా ఒక రాష్ట్రంగా మోడీ గారు కూడా ఒక దేశానికి సంబంధించిన విజన్ ఉన్నది ఏది మామూలు విషయం కాదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన కానీ ఒక దేశానికి సంబంధించిన విజన్ ఉన్నది ఉన్నాడు. మరి పేదవాణి కాదు పెద్దవాణి చేయనికే మరి ఎక్కడుంటాడు ఆ పెద్ద మనిషి కానీ ఇళ్ల స్కీమ్ సక్సెస్ చేయగలిగితే ప్రవేశపెట్టి ఇంచుమించు అన్ని ఇచ్చినట్టే. మరి పేదవాణ్ణి పెద్దవాణ్ణి చేయనికే ఇక మనం ఎంతసేపు ఇళ్ల స్కీమ్ సక్సెస్ చేయగలిగితే ఇవే చెప్తాం ఇంచుమించు అన్ని ఇచ్చినట్టే చెప్పి అలసిపోతే వేరే లేవు ఇక స్కీమ్స్. కాబట్టి ఒక్కటే ఇక మనం ఈ రోజు అదృష్టం దొరికింది మన ఏటానా దొవ్వానా ఇవే చెప్తాం మనం కేటీఆర్ సమక్షంలో మనం జైన్ కావడం. బట్టి ఒక్కటే ఒక పనిచేసే పార్టీలో పనిచేసి మనమనే మన అభిలాష ఆకాంక్ష మనం జైలు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒక పనిచేసే పార్టీలో పనిచేస్తున్నామని ఎవరైనా సరే అభిలాష రాండి పనిచేసే పార్టీ రాండి ఇంకా ప్రజలకు న్యాయం జరిగిన వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఒకటే అవతల ఏమి సరే
ఎంపీ ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీలు జీరో కాబోతున్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఎంపీ ఎలక్షన్ల కోరేది ఒకటే, ఒక్క పార్టీ కూడా లేదు. నో బీజేపీ, నో ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీలు జీరో కాబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్ల ఉండేది ఒక్క పార్టీ కూడా మిగలదు. నో బీజేపీ, నో కాంగ్రెస్. గమనించాలి అందరు కూడా. ఒకటే లేదో మభ్యపడి పార్టీ రాష్ట్రం ఉండేది ఇప్పుడు మభ్యపడి టీఆర్ఎస్ ఆ పదులు వస్తావు ఈ పదులు వస్తాను మిగిలిపోయిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నా. ఇక లేదో మభ్యపడి పదులేందో పని చేయండి. అప్పుడు ఈ పార్టీలే తీసుకోండి. మభ్యపడి మాకు ఆ పదులు ఈ పదులు వస్తాను మిగిలిపోయిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నా. వాళ్ళకు ఆ పదులేందో పని చేయండి. ఈ పార్టీలనే తీసుకోండి కోరుతా ఉన్నా. మరి ఒక్క ఓడుతో మభ్యపడకండి, మభ్య పన్నెండు పని చేయకండి. కేటీఆర్ గారిని కలిసాం, అందరినీ కోరుతా ఉన్నా. మరి ఈ రోజు మరి చాలా మంది మరి మాకు చెప్పకుండా పోయిండు, 12 గంటలకు మాకు చెప్పకుండా పోయిండు. కేటీఆర్ గారిని కలిసాం, ఇదే ఓటు నడిచింది. మరి ఈ రోజు సరే చాలా మంది మరి మాకు చెప్పకుండా పోయిండు, పోవడం జరిగింది. మాకు చెప్పకుండా పోయిండు, అయినా కూడా చెప్పకుండా పోయిండు, ఇదే ఓటు నడిచింది. ఒక్క ఫోన్తోనా సరే ఇంతమంది నా సర్పంచులు పోవడం జరిగింది. ఎంపీటీసీలు అయినా కూడా జడ్పీటీసీలు, ఎంపీపీలు, 3 ఎంపీపీలు ఫోన్తోనా మున్సిపల్ చైర్మన్, ఇంతమంది సర్పంచులు, మరి ఎక్స్ఎమ్మెల్యే గారు అన్నా కృష్ణన్న గారు ఉన్న జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్. ఇక దీంట్లో వచ్చి మరి ఎక్స్ఎమ్మెల్యే గారు అన్నా కృష్ణన్న గారు ఒక ఓటు మాట్లాడితే ఇక వేరే దాంట్లో లేదు, ఇక నేను ఇవ్వలేను. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా దీంట్లో వచ్చి ఇంతో అంత పార్టీకి సేవ చేసి వాస్తవం కూడా ఆయన ఎక్కడో ఉండాలి మాట్లాడితే నిజం కూడా టీఆర్ఎస్ లో నిలబెట్టిపోయి ఆయన జీవిత చరిత్ర అంతా కూడా వాస్తవం తెలుసు. వాస్తవం కూడా ఆయన ఎక్కడో ఉండాలి. హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆయన ఎక్కడ కాకుండా అయిపోయాడు. మరి అదేవిధంగా వాస్తవం ఒక్క మాట కట్టుబడి కూడా హృదయపూర్వకంగా ఏం చెప్పినా ధన్యవాదాలు చెప్తా ఉండకపోయినా ఏమి హామీ ఇచ్చినా అదేమి ఇవ్వకపోయినా నీ వెంటనే మేము ఒక మాట కట్టుబడి సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా ఏం చెప్పినా చెప్పకపోయినా కృతజ్ఞతలు ఏమి హామీ ఇచ్చినా ఏమి హామీ ఇవ్వకపోయినా నేను కష్టం చేస్తా, మీరు కష్టం చేయాలి. సోదరులందరూ కూడా భారీ మెజార్టీ సాధన నుంచి మనం ఇవ్వాల్సిన అవసరం. కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను కష్టం చేస్తా, మీరు కష్టం చేయాలి. ఎంపీ ఎలక్షన్ భారీ మెజార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు అవసరం ఉంది. ఎంఎస్ఎన్ అంటే రాష్ట్రంలో దేశంలో కూడా పరిచయమే, అంటే అంత పెద్ద కంపెనీ వాళ్ళది. మన ఎంపీ గారు ఎంతో మందికి శ్రీనివాస్ రెడ్డి గారు భద్రత కల్పించారు. రాష్ట్రంలో దేశంలో కూడా పరిచయం వస్తే ఎంతమంది అంత పెద్ద కంపెనీ వాళ్ళ ఇండస్ట్రీ ఎంతో మందికి ఉద్యోగ భద్రత కల్పించారు, ఉద్యోగాలు ఇచ్చగలిగారు. నిజంగా చెప్తున్నా, ఒక ఇండస్ట్రీ వస్తే ఎంతమంది బతుకుతారో వాళ్ళ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలి మనం. అది మన కాన్స్టిట్యూన్సీలో ఉండడం మనకు ఇంకా అదృష్టం. ఎంతో వందలాది మందికి కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కలిగించినందుకు ఆయనకు మనం రుణం తీసుకోవాలి. ఓటు ద్వారా రుణం తీసుకోవాలి. నేను చెప్పేది ఒకటే, ఏ పార్టీలు ఉన్నాడైనా సరే వారికి ఓటేసి వారిని భారీ మెజార్టీతోన ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఆగపాండు పార్లమెంట్లో ఇంకో పార్టీ లేదు అని చెప్పే విధంగా ఓటేసి గెలిపించాలని సోదరులను అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మరి చిన్న విన్నపము అన్నకు ఒకటే చిన్న విన్నపం. రాబోతున్న లోకల్ బాడీస్ అందరి అభిప్రాయం ఏంటంటే లోకల్ బాడీస్లో మమ్మల్ని కూడా మేము కూడా కష్టం చేస్తాం, మమ్మల్ని కూడా గ్రూపులు కాకుండా ఒక్కతానే ఉండి ఎమ్మెల్యే గారికి చెప్పి అందరినీ కలిపి తీసుకుపోయే విధంగా అందరికీ కూడా గెలిచే వారికే టికెట్ ఇచ్చి ఆ విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మీకు ఖచ్చితంగా ఆ విధంగా హామీ ఇస్తారు సార్ గారు. కంపల్సరీ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాం.